వాచారు భార్య షాలు పుత్రుడి భవిష్యత్తు గురించి ప్రశ్నించడం మొదలు పెడుతుంది. వాచారు మనసులో ఆలోచించాడు. తన స్వార్థంతో అతడు సింబ కోసం ఒక ప్రాణాంతకమైన పన్నాగాన్ని ఆలోచించాడు. తెలివైన వాచారుడు తన తెలివితేటలు ఉపయోగించి ఒక ప్రత్యేకమైన మూలికా రసంతో ఒక పానీయాన్ని తయారు చేస్తాడు. దాన్ని తీసుకుని సింబ గుహ వైపు వెళ్తాడు. కుండలో ఏముందో సింబకు తెలియదు. సింబకు ఇది కూడా తెలియదు వాచారు మనసులో ఏముందో అని. మహారాజా, ఏమైంది మహారాణి తిరుమలంబ? మహారాజా, మీరు మీ ఖడ్గాన్ని నాకు ప్రసాదించండి. మా ఖడ్గమా? దేనికి? ఆ వానర వాచరుడు మహారాజు సింబాకి విషాన్నిచ్చేలోగా నేను మీ ఖడ్గంతో ఆ వాచర్ని మృత్యువాత పట్టిస్తాను. అరే, మహారాణి దాడి వల్ల వానరుడు తప్పించుకోవచ్చేమో, కానీ నా కర్రతో కొట్టానంటే